విరుచుకుపడ్డ వరుణుడు చెరువులైన రాజధాని దారులు ములుగు వరంగల్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు చచ్చిపోయారు. నిర్మల్ జిల్లాలో ఒక మహిళ గల్లంతైంది. నిన్న అమీర్పేట్ ఎల్లారెడ్డిగూడ మార్గం జలమయం. ఇది ఎక్కడ మన అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్ ఉన్నది కదా సర్కిల్ దగ్గర, ఎల్లారెడ్డిగూడ పోయే దారిలో ఉన్న సిచ్యువేషన్ మొత్తం సముద్రమైంది. మనుషులే సగం మునిగిపోయారు. ఇక్కడ బైక్ అంతా మునిగిపోయింది. ఇంకా పడుతూనే ఉన్నాయి వర్షాలు. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. హైదరాబాద్ జనజీవనాన్ని వరుస భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం ఉరుములు మెరుపులతో వరుణుడు పలు దఫాలుగా విరుచుకుపడ్డాడు. వందల కాలనీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాత్రి 8 గంటలకు బంజారాహిల్స్లో గరిష్టంగా 10.3 సెంటీమీటర్ల వానబడ్డది. ఆదివారం రాత్రి భారీ వర్షంతో ఆగమాగమైన వనస్థలిపురం, హయత్నగర్ ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం పడడంతో కాలనీలు చెరువులను తలపించాయి. వరద పెరుగుతున్న కొద్దీ కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. మరోసారి వర్షం కురిస్తే తమ ఇండ్లన్నీ మునుగుతాయని 14 కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోతగా వానబడ్డది. ములుగు, జనగామ, సిద్దిపేట, హన్మకొండ, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. ఇక నిర్మల్ జిల్లా భైంసా మండలం బిజ్జూరు గ్రామానికి చెందిన ఏలేటి నగేష్ రెడ్డి వద్ద పనిచేస్తున్న సురేష్ ఎడ్లబండికి వెనకాల ఒక గేదెను కట్టుకొని వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరిండట. మధ్యలో గ్రామానికి చెందిన లక్ష్మీబాయి, ఆమె వయసు 70 సంవత్సరాలు, తన పొలానికి వెళ్లేందుకు ఎడ్ల బండిపైకి ఎక్కిందట. దారిలో వాగు దాటిస్తూ ఉండగా మధ్యలో ప్రవాహం అధికంగా ఉండడాన్ని గమనించి వెనక్కి మళ్లించే ప్రయత్నం చేసిందట. కానీ ఓ ఎద్దు కాడిని ఎత్తేయడంతో సురేష్ నీటిలో దూకి ఒడ్డుకు చేరిండు. ఎడ్ల బండి వాగులో కొట్టుకుపోగా లక్ష్మీబాయి గల్లంతైంది. పాపం, ఆమె కొట్టుకపోయింది. కొంత దూరం వెళ్ళాక పొదల్లో ఉన్న ఎడ్ల బండిని గమనించిన స్థానికులు దిగి చూడగా ఒక ఎద్దు, గేదె మృతి చెంది ఉన్నాయి. మహిళ ఆచూకీ లభ్యం కాలే. ఎస్పీ జానకి షర్మిల, భైంసా అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఆమె బతికే అవకాశాలు కనబడతలేవు. ఇక ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్చాకకు చెందిన ఊకె కృష్ణ 50 ఏళ్ళు సోమవారం మధ్యాహ్నం తన పొలం పనులు చేసుకుంటుండగా పిడుగుబడ్డదట, చనిపోయిండు. సమీపంలో ఉన్న మరో రైతు పూనెం చిట్టిబాబు గాయపడ్డాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముస్కు చంద్రయ్యపల్లిలోని రాకేష్ అనే యువకుడు సాయంత్రం వర్షంలో ఇంటికి పోతుంటే పిడుగుబడి చచ్చిపోయాడు. 25 సంవత్సరాలే. ఇద్దరు నిన్న పిడుగుబడి చచ్చిపోయారు. ఓ మహిళ గల్లంతైంది. పరిస్థితి దారుణంగా ఉన్నది.